దేవ గతం గురించి తెలుసుకున్న మిథున ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అయితే అసలు దేవ రౌడీగా మారడానికి గల కారణం అయితే తెలుసుకోలేకపోతుంది. ప్రమోద్‌ని ఆల్మోస్ట్ చెప్పేస్తుంది అనుకున్న టైంకి ఈ సూర్యకాంతం రావడం, ఇక ప్రమోద్‌ని భయపడి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. అయితే మిథున దేవ విషయంలో చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా ఆయన్ని రౌడీ అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ మా ఆయన చాలా తెలివిగలవాడు, బ్రిలియంట్ స్టూడెంట్, మా మంచి రౌడీ అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడూ లేనిది దేవ మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటూ ఉందన్నమాట మిథున. దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చక్కగా రెడీ అయ్యి తలలో మల్లెపూలు పెట్టుకొని ఒక భర్తకి భార్య ఎదురొస్తే చూడడానికి ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే దేవ ఏంటి, ఇదేంటి మా ఇంటికే నేను వచ్చింది వేరే వాళ్ళ ఇంటికి అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏయ్ దేవా అంటూ అరుస్తుందన్నమాట. అయితే ఇంతకీ నువ్వేనా, నేను ఇంకా మా రాక్షసిలాగా ఉంది కానీ మా రాక్షసి కాదేమో, ఇది మా ఇల్లు లాగుంది కానీ మా ఇల్లు కాదేమో అనుకున్నాను, మా రాక్షసవే అంటూ మాట్లాడతాడు. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే దేవ మామూలుగా అయితే ఏంటి నువ్వు పరాయిదానివే అని అంటాడు కదా, కానీ మా మిథున అని ఒక్కటే చెప్పలేదు. మా రాక్షసి అంటే ఇక తనలో వాళ్ళ సొంత మనిషి అనుకున్నట్టే కదా. ఇక వీడియో కాల్ తీసుకుంటాడు అనమాట, సెల్ఫీ లాగా తీసుకుంటాడు ఇద్దరు. ఇది నిజమేనా అబద్ధమా అన్నట్టుగా. ఇది నిజమేలే కానీ రా భోజనం చేద్దు అంటే, నువ్వు పెడితే తిన్నా నీకు తెలియదా అంటే, సరేలే నేను కావాలనుకున్నది కూడా అదే అనమాట. మీ అమ్మ నేను ఒక చిన్నపాటి బెట్ వేసుకున్నాము, మా దేవ ఈరోజు ఎవరు పెట్టినా కూడా తింటాడు అని, తినడు అని నేను వేసుకున్నాము అని అంటే, మీ అమ్మే ఓడిపోయారు నేను గెలిచానన్నట్టు ఆట పట్టిస్తుంది అనమాట. లేదు లేదు మా అమ్మ నేను గెలిపిస్తాను, ఎవరు పెట్టినా తింటాను అని చెప్పని ఇక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా సెట్ చేస్తుందనమాట. ఏంటి ఇదంతా లవర్ సెటప్ అని దేవ అడుగుతాడు. నువ్వు ఏదనుకుంటే అదిలే కానీ అని భోజనం పెడుతూ ఇంకా తన గతం గురించి అడిగే ప్రయత్నం చేస్తుంది. తన గతం గురించి అడగగానే దేవకు కోపం వస్తుందన్నమాట. ఆ గతంలో ఏం జరిగింది అనేది చెప్పట్లేదు, మనకు చూపించడం లేదు. మొత్తం మీదైతే మిథున చేతితో భోజనం చేశాడు, పొరమాలితే వాటర్ తాగాడు, ఆఖరిలో నువ్వు ఇన్ని సెటప్లు వేసినా ఈ దేవ నీకు పడడు చూడు అన్నట్టు ఒక డైలాగ్ వదులుతాడనమాట. ఖచ్చితంగా పడతావు, నీ మనసులో నాకు భార్య స్థానం ఇస్తావని మిథున కూడా చాలా కాన్ఫిడెంట్గా దేవాకి చెప్తుందనమాట. దేవ తింటున్నంతసేపు దేవాని కళ్ళార్కుండా చూస్తూ ఉంటుంది ఈ పాప మిథున.